వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళే కాపుల, మిగతా వాళ్ళు కాదా? మరి కాపు సామాజిక వర్గంపై జగన్ వేసిన స్కెచ్, అసలు ఆ కుతంత్రం, జగన్ కుతంత్రం పారడం లేదా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తుందని చెప్పాలి. నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన కాపు నేతలు రామచంద్రాపురంలో భేటీ జరిగింది. ఆ భేటీలో అంతకు ముందే సమాచారం ఉండడంతో అందరూ ఈ భేటీపై ఆసక్తిగా చర్చించుకున్న పరిస్థితి. ఆ చర్చలు ముగిశాయి. వైసీపీ కాపు నేతల సమావేశం కూడా ముగిసింది. అయినా సదరు సమావేశం కంటే ముందు జరిగిన చర్చకు రెట్టింపు చర్చ ఇప్పుడు రక్తి కడుతుంది. అసలు తోట నేతృత్వంలో జరిగిన సమావేశం కాపుల సమావేశమా, లేదంటే వైసీపీకి చెందిన కాపు నేతల సమావేశమా అన్న దిశగా కొత్త అనుమానాలను రేకెత్తిస్తూ వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర చర్చకైతే తెరలేపడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ వేదికగా చేసిన సంచలన ప్రసంగాన్ని ప్రస్తావించిన అంబటి పవన్ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తూ ఈ కొత్త అనుమానాలను రేకెత్తించడం జరిగింది. అయితే మీడియా ముందుకు వచ్చిన అంబటి కాకినాడలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. పవన్ కళ్యాణే కుల ప్రస్తావన తీసుకొచ్చారని, ఆ దిశగా తొలుత పవన్ కళ్యాణే కుల భావన తీసుకురావడం జరిగిందని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలో పవన్ చేసిన కామెంట్లను గుర్తు చేసిన అంబటి ఇప్పుడేమో కులం పోవాలంటూ పవన్ వ్యాఖ్యానించడం అది తప్పు అని చెప్పేసి అంబటి ధ్వజం ఎత్తాడు. అంటే ఇంకా కుల రాజకీయాల మీదనే ఆంధ్రప్రదేశ్ ఆధారపడాలా అంటే పవన్ కళ్యాణ్ ఒక విధంగా కులం అనేది సమసిపోవాలని, ఈ కుల తారతమ్యాలు అసలు ఉండొద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన పరిస్థితి. అయితే దాన్ని అంటే కులరహిత సమాజం కోసం ఆంధ్రప్రదేశ్లో పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ మీద అంబటి రాంబాబు ఈ విధంగా వ్యాఖ్యానించిండు. అంటే ఇక వైసీపీ నేతలు ఇంకా కుల రాజకీయాలు చేయాలా అనేది ఇప్పుడు తెలుస్తున్నది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి అసలు రామచంద్రాపురంలో జరిగిన కాపుల సమావేశానికి రాష్ట్రంలోని యావత్తు కాపు సామాజిక వర్గం హాజరైందన్న కోణంలో అంబటి ఒక రూలింగ్ మాత్రం ఇచ్చేశారు. కూటమి సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత కాపులపై నేరస్తులన్న ముద్ర వేసే దిశగా పకడ్బందీగా ప్రణాళికలు అమలవుతున్నాయని చెప్పేసి ఆయన తెగ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎందుకనంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కాపులకు దూరం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆరాట పడుతున్న వైనం ఆయన ఆవేదనలో కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ ప్రయత్నాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ కూడా పాలు పంచుకుంటూ ఉండడం, తద్వారా కాపులను ఆయన శత్రువులుగా చూడడం జరుగుతుందని అంబటి కొత్త ఆరోపణలు అయితే గుప్పించాడు. మరి ఇక రామచంద్రాపురంలో జరిగిన కాపు నేతల సమావేశం కేవలం వైసీపీకి చెందినది మాత్రమేనని స్వయంగా ఒకవైపు తోట త్రిమూర్తులు ప్రకటించిన సంగతి అయితే తెలిసింది. వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఏం చేయాలన్న దానిపై చర్చించేందుకే ఈ సమావేశాన్ని కాపులతో నిర్వహిస్తున్నామని, ఈ భేటీకి ఇతర పార్టీలకు చెందిన కాపు నేతలకు తాము ఆహ్వానం పంపలేదని ఆయన స్పష్టం చేశాడు కదా. మరి ఈ సమావేశంలో వైసీపీలోని కాపు నేతల సమావేశంగానే ఆయన చెప్పుకొచ్చాడు. మరి తోట త్రిమూర్తులు చెప్పిన దాని ప్రకారం ఈ సమావేశానికి వైసీపీలోని కాపు నేతలు మినహా మరెవ్వరూ హాజరు కాలేదన్నది జగమెరిగిన సత్యం. అంతేకాకుండా ఇతర పార్టీలకు సంబంధించిన కాపు నేతల ప్రస్తావనే అక్కడ వినిపించలేని పరిస్థితి. వాస్తవాలు ఆ విధంగా ఉంటే ఆ విషయాలను ప్రస్తావించని అంబటి మరో విధంగా రాష్ట్రంలోని మొత్తం కాపు సామాజిక వర్గానికి
సంబంధించిన సమస్యలపై చర్చించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహించినట్లుగా కలరింగ్ మాత్రం ఇచ్చుకోవడం జరిగింది. అంటే ఇక కాపు నేతలకు మేమేగా మోనార్కులము అన్నట్టుగా ఒక కలరింగ్ మాత్రం అంబటి రాంబాబు ఇవ్వడం జరిగింది. అంటే తోట త్రిమూర్తులు ఒక విధంగా చెప్పడం, ఈయన మొత్తం కాపు సమాజాన్ని ఉద్ధరించినట్టుగా అంబటి రాంబాబు చెప్పడాన్ని బట్టి చూస్తే మాత్రం, మరోవైపు పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేయడాన్ని బట్టి చూస్తే నిజంగా ఈ సమావేశం జరిగిన తీరుతెన్నులను గమనించిన కాపు నేతలంతా ఇప్పుడు అంబటి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విడుచుకుపడుతున్నారు. కాపులంటే కేవలం వైసీపీలో ఉన్నవారు మాత్రమే కాపులన్నట్లుగా మాట్లాడితే ఎలాగా అంటూ అంబటిపై సెటైర్లు కూడా పడిపోతున్నాయి. ఇప్పటికైనా ఆ కాపు ఏదైతే కులతంత్రాన్ని మీదికి తీసుకొచ్చారో, ఇప్పటికీ కాపులంతా కూటమితే ఉన్నామని ఒకవైపు చెబుతున్నా కూడా వీళ్ళు జగన్ ఏదో కాపులను గతంలో ఉద్ధరించినట్టు ఇప్పుడు ప్రస్తుతం తమ వైపుకు వస్తే మళ్ళీ ఉద్ధరిస్తామని చెప్పేసి ఒక ఈ హడావిడి కుల రాజకీయాల ప్రస్తావన తీసుకురావడాన్ని అక్కడ ఉన్న కాపులు మాత్రం చాలా జాగ్రత్తగా రాజకీయ చైతన్యంతో ఏ విధంగా తిప్పుకొట్టాలో ఆ విధంగానే తిప్పుకొడుతున్నారు తప్ప వైసీపీ కుల రాజకీయాలకు మేము బలైపోము అన్న విధంగా కాపులు ప్రవర్తిస్తుండడం అయితే గమనార్హం.